ఇసుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు 20 డేస్ మాత్రమే సమయం మిగిలి ఉంది. నవంబర్ 11న పోలింగ్ జరగబోతోంది, 14న రిజల్ట్ రాబోతోంది. సో ప్రధాన పార్టీలు ఇప్పటికే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అండ్ మరో పార్టీ బీజేపీ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇక నిన్న నామినేషన్ల పర్వం ముగియడంతో ఇవాటి నుంచి మరింతగా స్పీడప్ చేయబోతున్నాయి ఆ పార్టీ యొక్క ప్రచారాలు. మా ప్రతినిధులు హేమ, విజయ్ అండ్ వెంకట్ ముగ్గురు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సో ప్రధాన పార్టీలు ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతున్నాయి, కాంగ్రెస్ ఎటువంటి ఎజెండాతో వెళ్తుంది, బీఆర్ఎస్ ఎటువంటి ప్లాన్తో వెళ్తుంది, బీజేపీ ఎటువంటి అంశాలతో ప్రజల్ని కలవబోతుంది, ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి వ్యూహాలు ఏంటో మా ప్రతినిధులు అందిస్తారు హేమ, విజయ్ అండ్ వెంకట్. ముందుగా హేమ, కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో ఉంది కాబట్టి ఆ సీట్ని సాధించుకోవాలనే సంకల్పంతో వెళ్తుంది. సో కాంగ్రెస్కి ఎటువంటి అంశాలు ప్రధాన ఎజెండాగా కనిపిస్తున్నాయి, ప్రజల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఈ సమయానికి ఎట్లా ఉంది? ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మూడు పార్టీలకు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఎలా అయినా సరే జూబ్లీహిల్స్లో తమ జెండా ఎగరవేయాలని, గ్రేటర్లో మరింత బలం పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంటే, మరొక వైపు సిట్టింగ్ సీట్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. సేమ్ టైం మీరన్నట్టుగా బీజేపీ కూడా ఎలా అయినా సరే గ్రేటర్లో తమ బలం చూపించుకోవాలనే పెద్ద ఎత్తున ప్రస్తుతం ప్రచారంలో దిగినటువంటి పరిస్థితి. ఇక నిన్నటికి నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఆల్రెడీ జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు అనివార్యం అన్నప్పటి నుంచే ప్రతి పార్టీలు కూడా ఇండైరెక్ట్ గా ప్రచారం చేస్తున్నాయని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ప్రధానంగా ఇప్పటికే అటు కాంగ్రెస్ పార్టీ సంబంధించి మొత్తం 3 మంత్రులను 19 మంది కార్పొరేషన్లను కమిటీగా వేశారు. అభ్యర్థి ఎంపిక నుంచి ఎన్నికలు గెలిపించే వరకు పూర్తి బాధ్యతలు కూడా వాళ్ళ మీద పెట్టారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే 3 ఇన్ఛార్జ్ మంత్రులు, మంత్రి పొన్నం ప్రభాకర్ కానివ్వండి, అటు తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, గడ్డం వివేక్తో పాటు మొత్తం 19 మంది కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా గత కొద్ది రోజుల నుంచి మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం అభివృద్ధి పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్పీడప్ చేశారు. అయితే ఒకవైపు పెద్ద ఎత్తున అపోజిషన్స్ కూడా ప్రచారం చేస్తున్నాయి. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి కూడా చేసింది ఏమీ లేదు, కేవలం 10 ఏళ్ల పాటు మాత్రమే బీఆర్ఎస్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది అంటూ ఒకవైపు ప్రచారం చేస్తూ ఉంటే, వాటన్నిటిని తిప్పుకొడుతూ కూడా కాంగ్రెస్ ప్రచారంలో ముందుకు వెళ్తుంది. ప్రధానంగా సన్నబియ్యం కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సన్నబియ్యం కార్యక్రమాన్ని ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా చూస్తున్నారు. ప్రతి సామాన్యుడు కూడా సన్నబియ్యం తినే విధంగా కూడా ఈ పథకం అనేది ఉంది. సో ఈ పథకం అందరికీ చేరే విధంగా కూడా ప్రయత్నించారు. సో సన్నబియ్యం లాంటి పథకాలను ముందుకు తీసుకొని వెళ్ళడంతో పాటు మహిళలకు ఇస్తున్నటువంటి ఉచిత బస్సు సౌకర్యమే కానివ్వండి, లేదంటే 200 యూనిట్లకు సంబంధించినటువంటి కరెంట్ కానివ్వండి, సేమ్ టైం రాజీవ్ యువ వికాసం, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇలా అనేక అంశాలను కూడా ముందుకు తీసుకొని వెళ్తున్నారు. కేవలం 2 ఏళ్లలోనే ఇంత అభివృద్ధి చేసి ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చామంటే రానున్నటువంటి రోజుల్లో మాకు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తాము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అండ్ ఇందిరమ్మ ఇల్లు, ఎంతో మంది పేదల సొంత ఇంటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చింది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ అంటూ చెప్పినప్పటికీ కూడా డబల్ బెడ్రూమ్ అందరికీ అందలేదు. నిన్న కూడా మనం జూబ్లీహిల్స్ వెళ్ళినటువంటి సమయంలో అనేక మంది మహిళలతో మాట్లాడినటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా చెప్తుంది ఒకటే, గత 10 ఏళ్లలో తమకు పథకాలు అందలేదని. సేమ్ టైం పింఛన్ కానివ్వండి, లేదంటే బస్సీ డెవలప్మెంట్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, కొన్ని దగ్గర అనేక సమస్యలు ఉన్నాయి. వాటిని దేన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. సో ఈసారైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపిస్తాము, ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది అంటూ కూడా విశ్వసిస్తున్నాం అంటూ కూడా మహిళలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే అన్ని రాజకీయ పార్టీలు స్టార్ క్యాంపెయినర్స్ ప్రకటిస్తున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎవరెవరు ప్రచారంలో పాల్గొనబోతున్నారు? ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు రంగంలోకి దిగే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి ప్రచార ప్రోగ్రామ్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? అంటే కార్నర్ మీటింగ్స్ ఉంటాయా, బహిరంగ సభ ఉంటుందా, అండ్ రోడ్ షోలు ఉంటాయా, ఇంకా పూర్తిగా రోడ్ మ్యాప్ అనుకున్నారా?
ఎస్, ఇప్పటికే అటు బీజేపీ దాదాపు 40 మంది, అటు సెంట్రల్కి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయిన్లను ప్రకటించింది. మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కేసీఆర్ని రంగంలోకి దింపాలి అంటూ కూడా భావిస్తున్నట్టుగా సమాచారం. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలనే స్టార్ క్యాంపెయినర్లుగా అనౌన్స్ చేసింది. మొత్తం 40 మందికి సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్ లిస్టు అటు ఏఐసీసీ అనౌన్స్ చేసింది. అందులో ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులంతా, కొంతమంది కీలక ఎమ్మెల్యేలు, ఎంపీలు, సేమ్ టైం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు, ఇలా మొత్తం కూడా ఎంటైర్ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా ప్రస్తుతం స్టార్ క్యాంపెయినర్లుగా కూడా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే అటు ముగ్గురు ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు సీతక్క అండ్ మిగతా మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఆల్రెడీ జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దాదాపు అంటే లాస్ట్ ఎండింగ్ ఎప్పుడైతే ఆ ప్రచారం గడువు ముగుస్తుందో ఆ సమయంలో జూబ్లీహిల్స్లో పర్యటించనున్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే సభ నిర్వహిస్తారా లేదంటే ఆ ప్రచారం ఏ విధంగా చేస్తారు అనేది మాత్రం ఇంకా ఒక క్లారిటీ రానప్పటికీ కూడా ఖచ్చితంగా జూబ్లీహిల్స్ క్యాంపెయిన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారని అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం. ఇప్పటికే అటు మంత్రులంతా కూడా బ్యాక్ టు బ్యాక్ ప్రచారం చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా అన్ని డివిజన్లు కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి డివిజన్లకు వెళ్తున్నారు, బస్తీ బాట పడుతున్నారు. ఇటు టీపీసీసీ చీఫ్ కూడా రేపటి నుంచి బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొత్తానికైతే అతి దగ్గరలో ఉన్న ఎన్నికలు మరో కొద్ది రోజులు, అంటే 10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ 10 రోజుల్లో ఎలా అయినా సరే తమ బలం చూపించాలి, ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొట్టి ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాలి, గ్రేటర్లో మరింత బలం చేకూర్చుకోవాలని అయితే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ హేమ, మీరు హోల్డ్లో ఉండండి. కాంగ్రెస్ పార్టీ